పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి, దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి, ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి, తల్లిదండ్రి చెప్పాలి ఆ విషయం. రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా, ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి, ముందు వాళ్ళకి దండం పట్టాలి, వితంతువైనా సత్తంతువైనా సరే. ముందు మామగారికి పెట్టాకే కోడలకి, తర్వాత దేవుడి దగ్గర దీపం పట్టించాలి. వీలైతే గుళ్ళోకి తీసుకెళ్ళు, 10 రూపాయలు అక్కడ దక్షిణ వేయించు, ప్రదక్షిణం చేయించు, ప్రసాదం పెట్టించు, కొత్త బట్టలు కట్టుకుని వెళ్ళండి, అప్పుడు ఇంటికి తీసుకురండి. కావలసిన వాడికి ఏదో విందో వినోదమో కావాలంటే చేయండి. అది కూడా ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం ఇవాళ? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగానే ఎలా? ఆ కేకు ఎక్కడో తయారైంది, ఆ మాట కూడా తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట. అది పట్టుకుని పోయడం, ఆ కత్తితోనే నోట్లో పెట్టడం, రేపు నీ నాలుగు కోసేస్తానన్నట్టుగా. ఈ మధ్య ఇంకా వెర్రి బయలుదేరింది, కేకు కోసి నోట్లో పెట్టడం కాదు, మొహమంతా పుయ్యడం. ఎంత గొప్ప సంస్కృతం! అర్ధరాత్రి వేళ మొహమంతా పుయ్యడం దెయ్యాల్లాగా. ఆ తర్వాత వెళ్ళి వాడు స్నానం చేయడం. ఈ జన్మకు వదలదు అది. అదేమన్నా సున్నిపిండా నలుగుపిండా నువ్వు నువ్వునే. ఈ కేకులు కోసి వెంటనే హ్యాపీ బర్త్డే టు యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా? పుట్టినరోజు జేజీలు అని చెప్పలేమా? జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పలేమా? ఈ టూ యూ ఏమిటండి? దానికి మళ్ళీ వీడు అండు ఒక పాట రికార్డు నొక్కుతాడు, అక్కడ వీడు ఎగురుతాడు ఇక్కడ కోతిలాగా. ఇదే పుట్టినరోజు, ఇదే సంస్కృతి.